సంస్కృతి గొప్పదని అనుకోవడంలో తప్పులేదు. ఇంత భిన్న సంస్కృతుల మేళవింపు కదా భారతం. భిన్నత్వంలో ఏకత్వం అని గొప్పగా చెప్పుకుంటాం కదా. ఎక్కడా లేని, ఏ జాతికి లేని, ఏ దేశానికి లేని, ఏ ప్రాంతానికి లేని ఒక ప్రత్యేకత మనది కదా. భిన్న ఆచారాలు, విభిన్న సంస్కృతులు, వేషభాషలు, అన్ని. ఇంకా ప్రజలకు లేనిది నాయకులకే ఎందుకు అంటే అధికారం కోసం పబ్బం గడుపుకోవడానికే కదా. అసలు ఎక్కడోడు కరుణానిధి, ఎక్కడోడు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానన్న ఉదయనిధి స్టాలిన్ తాత భాష పేరుతో రెచ్చగొడుతున్న అధికారం కోసము హిందీ ద్వేషాన్ని నూరిపోస్తూ, ఉత్తరాది వాళ్ళ మీద ద్వేషాన్ని నూరిపోస్తున్న స్టాలిన్ తండ్రి కరుణానిధి ఎక్కడోడు. కరుణానిధి మూలాలు ఎక్కడివి? నెల్లూరు కదా, తమిళ కాదే మాతృభాష. సూపర్ స్టార్ గా నెత్తినెత్తుకున్నారు కదా రజనీకాంత్. ఎక్కడోడు? తమిళలకు ఆరాధ్యుడే కదా, దైవంలా కొలుస్తారు కదా. మహారాష్ట్రలో పుట్టాడు కదా, ఆయన మాతృభాష మరాఠీ కదా. జయలలిత అమ్మాని ఏమంటారు సాష్టాంగం చేశారు కదా, పురచ్చిత లైవి అని చెప్పుకున్నారు కదా. ఎక్కడిది జయలలిత? మైసూర్ స్టేట్, కర్ణాటక. ఆమె మాతృభాష కర్ణాటక. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీని వెళ్తున్న వాళ్ళు ఎవరు? ఎంతమంది ఉన్నారు దాంట్లో? తమిళియన్స్. తమిళుడు విశాల హృదయులు, తమిళ ప్రజలు మంచి వాళ్ళు. తమిళ రాజకీయ నాయకులకి సోయి లేదు. ఎంజీఆర్ కూడా అంతే కదా. ఎంజీఆర్ ఎక్కడోడు? ఎంజీఆర్ కేరళ మూలాలు ఉన్నవాడు కదా, పాలక్కడికి చెందిన అతను కదా. శ్రీలంకలో పుట్టాడు ఆయన కానీ పాలక్కడు వాళ్ళది. ఎంజీఆర్ మాతృభాష కూడా తమిళం కాదు, మలయాళం.